కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం మాకు మంచిగా అనిపించట్లేదు. చూడండి, నేను మీ అందరి భావాల్ని గౌరవిస్తాను, కానీ నేను వెళ్ళక తప్పదు. కానీ గిని ఏం లేదు రామ్జీ, నువ్వు సతారా వదిలి వెళ్ళటానికి వీల్లేదంటే వీల్లేదంతే. పురంజన అన్నయ్య చెప్పింది పూర్తిగా నిజమే. మీరు సతారాన్ని వదిలేసి వెళ్ళకండి. చూడండి మహేష్ బాబాయ్, అర్థం చేసుకోండి. మీరంతా కూడా అర్థం చేసుకోండి. అది నేను బయట మంచి విద్యాలయంలో చదువుకుంటే అప్పుడు పనికొచ్చేవాడిగా, అలాగే గొప్పవాణ్ణి కాగలను. ఆ కారణంగా మీ అందరి పేరు కూడా నిలబడుతుంది కదా. అందుకే నన్ను వెళ్ళనివ్వండి. భీమ్, నువ్వు ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు. ఈ రోజు మేము నిన్ను వెళ్ళనివ్వము. అవును, వెళ్ళనివ్వం, అంతే, వెళ్ళనివ్వం. మీరంతా కాస్త ఆగండి. విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తను వెళ్ళడం ముఖ్యమైతే వెళ్ళనివ్వండి. భీమరావు పెద్ద నగరానికి వెళ్తే తనకు అక్కడ కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. అప్పుడు గొప్ప గొప్ప పనులు చేస్తాడు. ఈ విధంగా మనోభావాల్లో మునిగి ఆపడం సరైంది కాదు. ఇక్కడున్న మీరందరూ తన సంరక్షకులు, శ్రేయోభిలాషు లాంటి వాళ్ళు. అందుకే రామ్జీలాగే భీమరావు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని మీరంతా శ్రేయోభిలాషులుగా మీ బాధ్యత నిర్వహించండి. అలాగే తనకు సంతోషంగా వీడ్కోలు పలకండి. బొంబాయికే కదా వెళ్తుంది, ఎప్పుడైనా మీరు కూడా రావచ్చు. అప్పుడప్పుడు మేము వస్తూ ఉంటాం. అలాగే దయచేసి మేము సంతోషంగా వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. నువ్వు చాలా మొండివాడు అని నాకు తెలుసు. సరే రామ్జీ, ఒకవేళ మీరంతా నిశ్చయించుకున్నారంటే మిమ్మల్ని మేము ఆపం. కానీ ఈరోజు భోజనం మా ఇంటి లోగిళ్లలో చెయ్యాలి. మనందరం కలిసి తినాలి. చూడు రామ్జీ, అది నువ్వు భజనలు వినిపించేవాడివి కదా, వాటిని మేము తెర వెనక నుంచి వినేవాళ్ళం. ఇప్పుడు మా కోరిక ఏంటంటే ఆ భజనలు నువ్వు మా మధ్యలో కూర్చుని వినిపించాలని. ఆ తర్వాత పొద్దున వెళ్ళిపో, మేం మిమ్మల్ని ఆపం. సరేనా? థూ థూ, ఏంటిది? మిమ్మల్ని అందరినీ థూ అంటున్నాను నేను. ఒక చిన్న జాతికి చెందిన వాడితో భజనలు పాడిస్తారా? మీరు ఉమ్మిని కూడా నాకడం మొదలెట్టారా? పంతులు గారు, మేమేమి ఉమ్ముని నాకడం లేదు. మేము చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటున్నాం, అర్థం చేసుకోండి. కానీ ఇది మీకు అసలు అర్థమైతే కదా. ఎందుకంటే మీ కళ్ళకి ఒకప్పటిలాగే జాతి మతము చిన్న పెద్ద అనే ధర్మానికి గంతలు కట్టుకున్నారు. భజనలు రామ్జీయే వినిపిస్తారు. ఇక మీరంతా ఏం చేసుకుంటారో చేసుకోండి. వీడు భజనలు పాడుతున్నప్పుడు మేము ఆ సమయంలో హోమం చేస్తాం. వెళ్దాం పదండి. ఈ జన్మలో మారడం వదిలేండి సేట్ గారు, అకారణంగా భేదాభిప్రాయాలు వస్తాయి. రామ్జీ, ఈ అభిప్రాయ భేదాలు ఎప్పటికీ సమసిపోవనుకుంటా. ఎవరెవరికి మీ భజనలు వినడానికి అభ్యంతరం లేదో వాళ్ల కోసం మీరు పాడొచ్చు కదా. సరే, మీరందరూ ఇంతగా చెప్తున్నారంటే భజనలు తప్పకుండా పాడతాను.
గుడారానికి ఎవరో నిప్పంటించారు. త్వరగా ఆర్పేయండి. పండితులు గారు, పండితులు గారు, ఎందుకు ఇలాంటి పని చేశారు? ధార్మికులందరి ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తుంటే ఇలాగే జరుగుతుంది. పండితులు గారు, ఈ పిచ్చి పనులు మానేయండి. రా, వచ్చి నువ్వు ఆపేసి చూడు. హోమగుండంలోని మంటల్ని ఆర్పేయి. అంత ధైర్యం ఉందా నీకు? మీరు చెప్పింది పూర్తిగా నిజమే. మాలో ఎవరికి కూడా ఈ ధైర్యం లేదు ఈ హోమగుండంలోని మంటల్ని ఆర్పడానికి. అలా ఎందుకో నాకు కూడా తెలీదు. మీరు మీ మనుషులకు నచ్చ చెప్పండి. ఎగిరెగిరి పడ్డారనుకో, మేమిప్పుడు ఈ హోమగుండంలోని మంటల్ని ఆర్పలేకపోవచ్చు, కానీ వీళ్ళకి మాత్రం నిప్పంటించగలం. అప్పుడు మీరే ఆర్పేసుకోండి. వెళ్దాం పదండి. భీమరావు, ఇది పరివర్తనకు ఆరంభం. ఇంకా కొంచెం సమయం పడుతుంది. సతారాకు, సమాజానికి, అలాగే దేశం మారడానికి. అప్పటి వరకు నువ్వు, అలాగే నీ జాతి వాళ్ళందరూ ఇలాగే సంఘర్షణ అనుభవిస్తూ ఉండాల్సి ఉంటుంది. నాన్నా, ఇక నేను వెళ్తున్నానన్నా. అత్తయ్య మిగతా వాళ్ళకి చెప్పేశాను. కేవలం మీ అందరికీ చెప్పడమే మిగిలింది. అందరూ తమ దారులు వెతుక్కోవడానికి ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. మీరు భీమ్ కోసం చదువుదారిని ఎంచుకున్నారు. ఇప్పుడు నేను కూడా నాకంటూ ఒక దారిని ఏర్పరచుకోవడానికి వెళ్తున్నాను. బాలాన్నే, అసలు మీరు ఏమంటున్నారు? భీమ్, అర్థం చేసుకో. నన్ను వెళ్ళనివ్వు. నేను నాన్నతో ఇంతకు ముందే మాట్లాడాను. భీమ్, తనని వెళ్ళనివ్వు. నేను చేయకూడని తప్పులు ఎన్నో చేశానన్నా. వీలైతే నన్ను క్షమించండి. చూడు బాబు, నేను నిన్ను చాలా తిట్టాను. వీలైతే అదంతా మర్చిపో. కానీ ఒకటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకో. నీకంటూ ఒక నాన్నున్నాడు. తను అనుక్షణం నీ గురించి బెంగపడుతూ ఉంటాడని, అలాగే నీ గురించి ఎలా కోరుకుంటూ ఉంటాడు. నువ్వు ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని. లేదు నాన్న, మీ తిట్లను నేను జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. ఎందుకంటే నా జీవితంలో ఇదొక్కటి అన్నిటికంటే గొప్ప కానుక. ఒకవేళ మీ అందరికీ దూరంగా ఉండి నేను ఒక మంచి వ్యక్తిలా మారగలిగితే నేను తప్పకుండా తిరిగి వస్తాను నాన్న. నువ్వు వస్తావని ప్రతిరోజు మేము ఎదురు చూస్తూ ఉంటాం. పర్వాలేదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి.
వెళ్ళకండి, బాలాన్నయ్య వెళ్ళకండి. అందరూ త్వరగా రండి. చాలా మంచిది. వెళ్ళు భీమరావు, వెళ్ళు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ గ్రామం మొత్తాన్ని శుద్ధీకరణ చేస్తాను. ఈ ఇంటిని శుభ్రంగా కడగండి, అలాగే అగరబత్తులు కూడా వెలిగించండి. ఈ రోజు సాయంత్రం ఉండడానికి కొత్త ఆఫీసర్ వస్తున్నారు, అందుకే శుద్ధీకరణ చేయడం చాలా ముఖ్యం. భీమరావు, ఇది పరివర్తనకు ఆరంభం. ఇంకా కొంచెం సమయం పడుతుంది సతారాకు, సమాజానికి, అలాగే దేశం మారడానికి. అప్పటి వరకు నువ్వు అలాగే నీ జాతి వాళ్ళందరూ ఇలాగే సంఘర్షణ అనుభవిస్తూ ఉండాల్సి ఉంటుంది. మేము కూడా వాళ్ళ జాతిలాగే ప్రశాంతంగా బతకడం కోసం, అందుకోసం కొందరిని కాదు మొత్తం సమాజాన్నే మార్చాల్సి ఉంటుంది. ఇక అందుకోసం పోరాటం చేస్తూ ఉండాల్సి ఉంటుంది. నేను పోరాడుతూ ఉంటాను, నేను ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా సరే. బాబు భీమ్, భీమ్ ఇలా రా నాన్న. అంబేద్కర్ గురువు గారు, మేం మీ ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. నేను ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్తున్నానో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసు. నా కొడుకుతో పాటు ముడిపడిన మీ పేరును తీసుకుని వెళ్తున్నాను. ఈ విధంగా మీరు మీ పేరు భీమ్కు గౌరవించబడ్డం కోసం ఇచ్చారో, అదేవిధంగా భీమ్కి కర్తవ్యం ఉంటుందని ఇచ్చారో, తను మీ పేరుని ఎప్పటికీ గౌరవ స్థానాన్ని కల్పిస్తూ ఉండాలి. ఇక నాకు పూర్తిగా నమ్మకం ఉంది, మా భీమ్ అలా తప్పకుండా చేస్తాడని. ఈ ధ్రువ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? భీమ్, వచ్చేసాను. భీమ్, ఈ సంచిలో నువ్విచ్చిన పుస్తకాలున్నాయి. వీటిని నేను తరగతి మొదలైనప్పుడు చింపేశాను. ఆ తర్వాత నువ్వు వీటిని అంటించావు. ఇంకెప్పుడైతే నీతో స్నేహం కుదిరిందో ఆ తర్వాత నేను వీటిని నా దగ్గరే పెట్టుకున్నాను. ఇదిగో. కానీ ధ్రువ్, ఈ చిరిగిన పుస్తకాలు భీమ్ వెళ్తున్నప్పుడే ఎందుకు ఇస్తున్నావు? ఎందుకంటే తనకు గుర్తుండాలని, తను చదువుకోవడానికి ఎంత కష్టపడ్డాడో అని. అలాగే ఇది కూడా గుర్తుండాలని. ఇతను మాలాంటి పిల్లల్ని మార్చాడంటే ఒకరోజు మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తాడు. భీమ్, నువ్వు నాకు నీ చొక్కా ఒకటి ఇవ్వవా? చొక్కానా? ఎందుకు? నాకివ్వు. ఇదిగో చూడు, నేను నా చొక్కా తీసుకొచ్చాను. నువ్వు కూడా నీ చొక్కా ఒకటి నాకు ఇవ్వు. అలాగే నేను నీ చొక్కా వేసుకోవడానికి, అలాగే నువ్వు నా చొక్కా వేసుకోవడానికి. దీంతో మన ఇద్దరి మధ్య ఎలాంటి భేదభావం ఉండదు. నీ చొక్కా వేసుకుని నేను నీలాగా మారడానికి ప్రయత్నిస్తాను. అలాగే నా చొక్కా వేసుకుని ఈ సంకల్పంతో వెళ్ళాలి, నాలాంటి ఎంతో మంది ధ్రువులు ఉన్నారని, వాళ్ళని ఓడించాలి. ఇదిగో తీసుకో. ఛీ 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 ఛీ. నీ కొడుకు మెదడులో పేడ పేరుకుపోయింది సేడ్ గారు. భీమ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు కదా, తర్వాత ఇక్కడి భీమరావు నేనవుతాను. ఇంకా చాలా మంది ఉన్నారు.
వాళ్ళతో పోరాటం మిగిలే ఉంది. నీ పోరాటాన్ని నేను పోరాడతాను. గురువుగారు, బయలుదేరతాం. అన్నా, పదండి. పద బాబు. ఆడాలంటే వెళ్ళి బంతి తీసుకురా. ఇక నేను కూడా ఆడనా? మా బంతి ఎప్పుడైనా మురుగులు పడినా నువ్వు మాకు కడిగివ్వాలి. వెంటనే ఈ తరగతిలోంచి బయటకు వెళ్ళిపో. నేను నీకు క్షవరం చెయ్యలేను. వెళ్ళు. ఒక గేదెకు క్షవరం చేయగలవు, నాకు చేయలేవా? భీమరావు అలాగే చిన్న జాతి పిల్లలెవ్వరూ ఈ విద్యాలయంలో చదవడానికి వీల్లేదు. భీమరావు, వెళ్ళు. నా పేరు గౌరవం కాపాడాలి. చదువులో నువ్వెంత పేరు తెచ్చుకోవాలంటే నేను ఈ లోకంలో లేకపోయినా సరే నువ్వు ఈ లోకానికి సూర్యుడిలా మారి నీ వెలుగును ప్రసరించాలి. గురువుగారు, నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను. మీరు నన్ను ఏ నాయకుడిగా భావించారో అంతకంటే ఎక్కువగా నేను మారి చూపిస్తాను. అలాగే ఈ పోరాటం నేను ఎప్పుడు పోరాడుతుంటాను, జీవితమంతా, నేను ఎక్కడున్నా సరే. జై భీమ్! జై భీమ్! జై భీమ్! జై భీమ్! జై భీమ్! జై జై భీమ్! భీమ్! జై భీమ్! జై జై భీమ్! జై భీమ్! జై జై భీమ్! భీమ్! జై జై భీమ్! భీమ్! జై భీమ్! జై భీమ్! జై భీమ్! జై భీమ్! జై భీమ్! జై భీమ్!